అందరికీ నమస్కారం. నేను మొహమ్మద్ ముస్తఫా, వీసోర్స్ కంపెనీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. అండ్ హీ ఈజ్ మై ఫ్రెండ్ అక్రమ్, అండ్ హీ ఈజ్ వీసోర్స్ కంపెనీ మార్కెటింగ్ హెడ్. అండ్ హీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్ నాగేందర్ రావు, అండ్ హీ ఈజ్ అడ్మిషన్స్ హెడ్ తెలంగాణ స్టేట్. ఇవాళ ఈ వీడియో షూట్ చేయడానికి కారణము, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మాకు కాల్ చేయడం జరిగింది. ఈ ఎన్ఎంసి న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాక అన్ని వీడియోస్ జార్జియా గురించి చెప్తున్నాము, రష్యా కూడా చేస్తారు కదా, రష్యా గురించి చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్గా న్యూ రూల్స్ ఏవైతే ఎన్ఎంసి ఇచ్చిందో ఫారెన్లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి, రష్యా కంట్రీ ఈ రూల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేది దీంట్లో కంప్లీట్గా డిస్కషన్ చేస్తాము. అక్కడ అయితే ఈరోజు మనం డిస్కస్ చేసే విషయం ఏంటి అంటే, ముఖ్యంగా జార్జియా అండ్ రష్యా ఈ రెండు కంట్రీస్కి మేము గత కొన్నేళ్లుగా పంపించడం జరుగుతుందండి. సో ఈ ఎన్ఎంసి ఏదైతే రిలీజ్ చేసిందో భారత ప్రభుత్వం ఇచ్చిన గెజిట్లో ఉన్న 6 years కోర్స్ డ్యూరేషన్ని మేము పంపించే యూనివర్సిటీస్ 100కి 100% ఫుల్ఫిల్ అనేది చేయడం జరుగుతుంది. అయితే రష్యాలో ఇంకోటి ముఖ్యంగా స్టూడెంట్స్ పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రష్యాలో మోర్ దెన్ నియర్ బై 80% యూనివర్సిటీస్ బైలింగ్వెల్లో ఉంటాయి. అంటే బైలింగ్వెల్ అంటే 3 years ఇంగ్లీష్, 3 years రష్యన్లో చెప్పడం జరుగుతుంది. సో మేము లాస్ట్ ఇయర్ పంపించిన స్టూడెంట్స్ ఎవరైతే చేరారో ఆ యూనివర్సిటీ విషయానికి వస్తే, బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, దాంట్లో 6 years కూడా స్టూడెంట్స్ మొత్తం ఇంగ్లీష్లోనే చదువుకోవడం జరుగుతుంది. దీంతో పాటు వేరే యూనివర్సిటీస్ మేము ఏది పంపించినా రష్యాలో పూర్తిగా 6 ఏళ్ళు ఇంగ్లీష్లోనే చదువుకుంటారు. మొత్తం ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్లోనే రాసుకోవడం జరుగుతుంది. బైలింగ్వెల్లో ఏమైపోతుందంటే, ఇన్ జనరల్గా ఇప్పుడు ఏదో గెజిట్ వచ్చిందని చెప్పేసి మేము మాట్లాడడం కాదు, ముందు కూడా మేము ఎన్నోసార్లు పేరెంట్స్కి వివరించడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అదేంటి అంటే, బైలింగ్వెల్లో చదువుకున్నప్పుడు స్టూడెంట్ ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అంటే రష్యన్లో చదువుకోవాలి, దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా రష్యన్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి సమస్యలు ఏమి లేకుండా మొత్తం పూర్తిగా 6 ఏళ్ల పాటు ఇంగ్లీష్లో చదువుకునే యూనివర్సిటీస్ని మేము అందిస్తున్నాము. ఇదే విధంగా ఏవైతే అక్కడ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్ కూడా యూనివర్సిటీ హాస్టల్సే, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీ అనేది అందిస్తున్నారు. అరౌండ్ $300 to $350 అనేది ఇయర్లీ హాస్టల్ ఫీజు ఉంటుంది. సో దీంతో పాటుగా కమింగ్ ఫిబ్రవరి, మార్చ్ నుంచి మా ఇండియన్ చెఫ్స్ కూడా అక్కడ పంపించి ఇండియన్ ఫుడ్ని మేము అందించే ప్రయత్నంలో మేము ఉన్నాము. అంటే జార్జియాలో మా సొంత హాస్టల్స్ ఎలాగైతే ఉన్నాయో, రష్యాలో యూనివర్సిటీ హాస్టల్సే ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఏంటంటే, అక్కడ ఉండే యూనివర్సిటీస్ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్, వాళ్ళకు హాస్టల్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ 4,000 to 5,000 కెపాసిటీ హాస్టల్స్ ఉన్నాయి. సో ఇక్కడ హాస్టల్స్, మా సొంత హాస్టల్స్ అనేవి జార్జియాలో ఉన్నాయి. రష్యాలో యూనివర్సిటీ హాస్టల్లోనే స్టూడెంట్స్ ఉండేది. అదేవిధంగా మీరు ఆల్రెడీ ఇప్పుడు రాబోయే వారంలో కూడా మీరు వెళ్ళబోతున్నారు సార్. నెక్స్ట్ వెనస్డే సార్ది ఫ్లైట్ ఉంది. సో వెళ్ళిన తర్వాత కూడా సార్ అక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ కానీ, అక్కడ స్టూడెంట్స్ యాక్టివిటీస్ కానీ, అక్కడ సంబంధించిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కానీ అవి కూడా కంటిన్యూస్గా మా యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సార్ కూడా ఎవరైనా పర్సనల్ కావాలనుకున్న వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్లో సార్ వెళ్ళిన 3 to 4 daysలో మిగతా మా రష్యా బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్లై అవ్వబోతున్నారు. సో ముఖ్యంగా ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, 2022 అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందండి బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి. February 1st నుంచి ఆల్మోస్ట్ మొత్తం అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం మేము. ఓన్లీ 50 seats మాత్రమే బుకింగ్ తీసుకుంటున్నాం. 50 seats మాత్రమే అందులో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ February 1 తర్వాత నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీతో పాటుగా వేరే యూనివర్సిటీస్ కూడా 4 to 5 యూనివర్సిటీస్ కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు రానున్న రోజుల్లో మేము మీ ముందు మీకు అందించడం జరుగుతుందండి. సో మా కంపెనీ విషయానికి వస్తే, ఇండియాలో వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, వీసోస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ రిజిస్టర్డ్ కంపెనీ. రష్యాలో కూడా మాది కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ అండి. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుందంటే, చాలా వరకు ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ కానీ ఇండియాలో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఉండవు. దాంతోపాటు అక్కడ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో హాస్టల్ ఫీజులు కూడా వాళ్ళ ఓన్ హాస్టల్స్ ఉన్నాయని చెప్పి ప్రచారం చేసుకొని ఫీజులు కూడా వాళ్ళే కట్టించుకుంటూ ఉంటారు.
కానీ మా విషయానికి వస్తే మాకు జార్జియాలో ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, అదేవిధంగా రష్యాలో మాకు ఎక్కడా ఓన్ హాస్టల్స్ లేవు. అక్కడ రష్యాలో వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా ఆ హాస్టల్ అకౌంట్కి డైరెక్ట్గా డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ హాస్టల్ డైరెక్ట్గా యూనివర్సిటీ హాస్టల్ అకౌంట్కి డిపాజిట్ చేస్తారు. జార్జియాలో మా కంపెనీ అకౌంట్కి వాళ్ళు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము తీసుకునే ఫీజెస్ ఏదైతే ఉంటాయో, లైక్ ప్రాసెసింగ్ ఫీజు ఉందనుకోండి, ప్రాసెసింగ్ ఫీజు కూడా టోటలీ అకౌంట్ త్రూనే ట్రాన్సాక్షన్ చేసుకొని వాళ్ళకి టోటల్ జిఎస్టీ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో నాగేంద్ర గారు, మీరు జార్జియాకి సంబంధించిన హాస్టల్స్ వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి. రీసెంట్గా ఇందాక సార్ చెప్పారు, ఇది మన జార్జియాలో మా ఓన్ హాస్టల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు, మేము ప్రతి సంవత్సరం ఏ స్టూడెంట్ని ఎక్కడ ఏ కంట్రీకి పంపించినా కూడాను ప్రతి ఒక్కటి మేము వెరిఫికేషన్ చేసుకుని ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటివి, దాని ర్యాంకింగ్స్ ఏంటివన్నీ అన్ని వెరిఫై చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మన ఈ హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని ప్రతి పేరెంట్తో ఇంటరాక్ట్ ఏ విధంగా అవుతున్నో, చాలామంది పేరెంట్స్ వచ్చేందంటే యూనివర్సిటీ మన ఏది ఎంబీబీఎస్ చదువుకోవడానికి $5,000 మన బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీకి అందరికీ తెలిసిందే. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కానివ్వండి, షాంఘై ర్యాంకింగ్లో కానివ్వండి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో కానివ్వండి, లేకుంటే వెబోమెట్రిక్స్లో ప్రతి ఒక్క దాంట్లో మీరు వెరిఫై చేసుకోండి. ఎగ్జాక్ట్లీ బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ స్టాండర్డ్ ఎలాంటిదంటే, మన ఇండియన్ సిస్టంలో ఎయిమ్స్, జెప్మర్, ఏఎఫ్ఎంసి ఇటువంటి యూనివర్సిటీస్ ఏవైతే హై స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో మన ఇండియాలో, సేమ్ ఆ స్టాండర్డ్లో ఉన్న అక్కడ ఉన్న యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అండి. అది నేషనల్ రీసెర్చ్లో ఉంటుంది ఆ యూనివర్సిటీ. టోటల్ వరల్డ్ ర్యాంకింగ్ వచ్చేసి 167 ర్యాంక్. ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ చేసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఇందాక జార్జియా గురించి సార్ మన హాస్టల్స్ గురించి చెప్తున్నప్పుడు, రీసెంట్గా కొంతమంది పేరెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చి అక్కడ మీ ఓన్ హాస్టల్స్ ఉన్నాయి అంటే, వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కాదు, మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ ప్రశాంతంగా. కానీ వేరే కన్సల్టెన్సీ నుంచి కొంతమంది ఆ వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఏంటంటే కొంతమంది కన్సల్టెంట్స్ వల్ల మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు జెన్యూన్ గా మేము వర్క్ ప్రతి ఒక్క స్టూడెంట్కి సర్వీస్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్న టైంలో కొంతమంది ఏజెంట్స్ వల్ల ఏంటంటే మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. పేరెంట్ మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మేము అన్ని 100% ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మా పాత వీడియోలో ఒక 4 to 5 years బ్యాక్ నుంచి చూస్తున్న వీడియోస్ అని మీరు చూడండి. ఏది ఉన్నా కూడా ఇది అడ్మిషన్ లెటర్, ఇది క్యూఏ మన ఈక్యూ లెటర్స్, లేకుంటే ఆ ప్రాసెస్ అంతా కూడా క్లారిటీగా అన్ని మీకు చెప్పడం జరుగుతుంది మా తరఫు నుంచి. అక్కడ ఏం జరిగిందంటే, ఒక 10 నుంచి 15 మంది పేరెంట్స్ వేరే కన్సల్టెన్సీ నుంచి మా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది, మీ హాస్టల్స్ లోకి మేము షిఫ్ట్ అవ్వచ్చా సార్ అని చెప్పి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది కన్సల్టెన్సీలో వీళ్ళకు ఇక్కడ ఇండియాలో రిజిస్టర్డ్ చాలా మంది అంటే ఒక 1-2 మెంబర్స్. కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇండియాలో రిజిస్ట్రేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ కంట్రీలో కూడా వీళ్ళకు రిజిస్ట్రేషన్ ఒక కంపెనీ అనేది ఉండదు. యూనివర్సిటీతో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉండదు. ఉన్న ఫీజు ఏమో $4,000, యూనివర్సిటీ ఫీజు చెప్పేది వాళ్ళు $5,000. 5,000 ఉంటే 6,000, 7,000. ఎందుకంటే ఈ ఎన్ఎంసీ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత జార్జియా మార్కెట్ భయంకరంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఏంటంటే జార్జియాకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే హై స్టాండర్డ్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ని ఎటువంటి వైలేషన్ ఏది లేకుండా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యే కంట్రీస్ లో రష్యా ఒకటైతే, దానితో పాటు జార్జియా ఫస్ట్ పొజిషన్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రతి స్టూడెంట్ మన దగ్గరికి వచ్చి మీ హాస్టల్స్ లో జాయిన్ అవుతామని అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళకి అక్కడ సొంత కంపెనీ లేనప్పుడు వాళ్ళ సొంత కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీలో మీరు ఎప్పుడైతే అమౌంట్ వేయరో, వాళ్ళు అక్కడ ఆ కంపెనీ అకౌంట్ లో మీరు డబ్బులు వేస్తారో అంతే సార్. అసలు అక్కడ కంపెనీ ఏం లేదు సార్ ముందు ఊరికి. అక్కడ చాలా మందికి అక్కడ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ లేదు. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇండియాలో మన రీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫీస్ రిజిస్టర్డ్ కంపెనీ. అక్కడ జార్జియా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియాలో మన రిజిస్టర్డ్ కంపెనీ అక్కడ. అదే విధంగా రష్యాలో కూడా మనకు రష్యన్ ఫెడరేషన్ రిజిస్టర్డ్ కంపెనీ. మనం అన్ని హై స్టాండర్డ్ గా అక్కడ మన కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ అక్కడ ఉన్న మన రీసోర్స్ అకౌంట్ లోనే డబ్బులు వేయించడం జరుగుతుంది. కొంతమంది అకౌంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ పే చేసే స్టూడెంట్స్ అందరు కంపల్సరీగా ప్రతి ఒక్కరిది జిఎస్టీ అనేది పే చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా అక్కడ ఆ కంట్రీలో పే చేసినప్పుడు వాళ్ళు అక్కడ వ్యాట్ పే చేసుకుంటారు. ఈ చాలా మంది అంటే 1-2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళకు సొంత కంపెనీస్ ఉండవు, వాళ్ళ అకౌంట్స్ ఉండవు, డైరెక్ట్లీ క్యాష్ తీసుకుంటా ఉంటారు. ఈ విధంగా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది జరుగుతా ఉన్నది. లీగాలిటీ మిస్ అయిపోతుంది సార్ డైరెక్ట్ స్టూడెంట్స్. నాకు మొన్న 10 మంది వచ్చి చెప్తా ఉంటే నాకు బాధ అనిపించింది ఆ రోజు వాస్తవానికి. ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడ ఎవరో తెలియని దేశానికి పోతున్నప్పుడు ఆ కన్సల్టెంట్ కరెక్టా కాదని చెప్పి వెరిఫికేషన్ చేసుకోవడానికి అక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్ ఫామ్ అడగండి మీరు. అక్కడ కంపెనీ ఏ విధంగా ఉంది, మీ రిజిస్ట్రేషన్ ఐడి ఏంటిది, ఇండియన్ గవర్నమెంట్ లో మీ రిజిస్ట్రేషన్ ఐడి ఏంటిది, పర్సనల్ అకౌంట్స్ లో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు,
ఇంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న ఈ రోజులో ప్రతి స్టూడెంట్ పబ్లిక్ ఎలా ఉన్నారంటే మనం చెప్పేది ఏ విషయం కూడా ఇమీడియట్ టైప్ చేసుకుంటున్నాడు ఆన్లైన్లో, గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాడు అన్ని సో ఇన్ఫర్మేషన్. చివరిగా చెప్పబోయేది ఏంటి అంటే చాలా ఈ సంస్థలు కూడా మేమే ఉంటాం మేమే చూసుకుంటాం అని చెప్తున్నారు, కానీ ఆ సంస్థ నుంచి ఒక్క సింగిల్ పర్సన్ కూడా ఉండట్లేదు. అక్కడ సింగిల్ పర్సన్ కూడా ఉండకుండా థర్డ్ పార్టీ మళ్ళీ అక్కడ ఉండే సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళని చూసుకోమని చెప్పేసి చేయమని చెప్పడాలు, ఇలాంటి వారి వల్ల ఇలాంటి సంస్థల వల్ల మాలాంటి టాప్ కన్సల్టెన్సీస్కి టాప్ ఆర్గనైజేషన్స్కి రెప్యూటెడ్ ఏజెన్సీస్కి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సంస్థల పట్ల మీరు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఆ కంట్రీలో ఉన్న రిజిస్ట్రేషన్స్, ఆ కంట్రీలో ఉన్న హాస్టల్స్, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితుల్ని కనుక్కోవాలి, అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫైనల్గా ఒక కంక్లూజన్కి అనేది రావాలి. ఎందుకంటే ఇది ఎంబీబీఎస్ అనేది ఏదో మన పీజీలా కాదు కదా. పీజీలో ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏంటి అంటే 24-25 ఇయర్స్ లేకపోతే 23-24 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే బాగా అవగాహన అనేది ఉంటుంది, వాళ్ళు సొంతంగా సర్వే అవ్వగలుగుతారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక 17 ఇయర్స్ 18 ఇయర్స్ ఏజ్ ఉన్న స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా టేక్ కేర్ చేసే జాగ్రత్తగా చూసుకునే సంస్థల ద్వారా వెళ్తే స్టూడెంట్ హ్యాపీగా చదువుకొని ఇండియాకు వచ్చి ఇక్కడ నెక్స్ట్ రాసుకుంటాడు. నెక్స్ట్ కూడా ఏదైతే కోచింగ్స్ ఉన్నాయో వాటికి కూడా అంటే అప్కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ ఇప్పుడైతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ వాటికి సెకండ్ ఇయర్ తర్వాత నుంచి సెకండ్ సెమిస్టర్ నుంచి మేము కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే స్టూడెంట్ కావాల్సిన అన్ని కూడా అందించి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా తీర్చిదిద్దాలనేది మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకొక పాయింట్ మనం వెరిఫై చేయాలి ప్రతి పేరెంట్కి. ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడాను ఆ యూనివర్సిటీ ఏదైతే వాళ్ళు యూనివర్సిటీ చెప్తున్నారో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా మంత్ పాత వీడియోస్లో కూడా మళ్ళీ మేము వెరిఫికేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, మీకు మొత్తం ఏ విధంగా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి, ఇది బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ డైరెక్ట్గా మాకు ఇచ్చిన అగ్రిమెంట్ పార్ట్నర్షిప్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. ఇదే విధంగా మీరు ఏ కన్సల్టెన్సీ దగ్గరికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడాను వాళ్ళు అక్కడ యూనివర్సిటీ రిజిస్టర్డ్ కంపెనీ ఉందా, ఆ కంట్రీలో రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా, ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా, ఆ యూనివర్సిటీ ఏదైతే చెప్తున్నా ఆ యూనివర్సిటీతో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా, ఈ అగ్రిమెంట్ అనేది పర్ఫెక్ట్గా మీరు వెరిఫికేషన్ చేసుకొని వీళ్ళు పర్ఫెక్ట్ కన్సల్టెంట్లు అమౌంట్స్ అన్ని కూడా క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ చేయమాకండి ఎప్పుడు, ఎందుకంటే లీగాలిటీ ఉంటుంది మీకు. తర్వాత ఒకవేళ స్టూడెంట్ అక్కడ దిగిన తర్వాత ఏమైనా చిన్న ఇబ్బందులు జరిగినా కూడా ప్రతి ఒక్కటి ప్రూఫ్ వీ హ్యావ్ వెంట్ త్రూ దిస్ కన్సల్టెన్సీ అని చెప్పి ఒక ఏజెన్సీ ద్వారా మేము వెళ్ళామని చెప్పి చూపించడానికి అఫీషియల్లీ ప్రూఫ్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ గవర్నమెంట్కి పేమెంట్ చేస్తుంటాం కాబట్టి ఎక్కడ ఏ టైంలో ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా మీరు క్వశ్చన్ చేసే అథారిటీ ఉంటుంది. యూనివర్సిటీ అమౌంట్స్ కూడా యూనివర్సిటీకే పే చేసుకోవాలి, యూనివర్సిటీ అమౌంట్స్ యూనివర్సిటీకే పేమెంట్ చేయాలి. హాస్టల్ ఫీ వచ్చేసి హాస్టల్ ఫీ అది అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ అకౌంట్ లో అక్కడ జార్జియా అయితే జార్జియా, రష్యా అయితే డైరెక్ట్ కాలేజ్ హాస్టల్ అకౌంట్ అంతే. ఆ యూనివర్సిటీ హాస్టల్లో అకామిడేషన్, ఎందుకంటే అక్కడ కొన్ని వేల హాస్టల్స్ లో కొన్ని వేల సీట్లు అక్కడ ఖాళీగా ఉన్నాయండి, వాళ్ళకి అకామిడేషన్ కూడా మంచి యూనివర్సిటీ లోపల దొరుకుతుంది. కాబట్టి ఫుడ్ పరంగా ప్రస్తుతానికి అయితే మన దగ్గర అట్ దిస్ పాయింట్ మన దగ్గర అక్కడ చెఫ్స్ అనేది అవైలబిలిటీ లేవు మన రీసోర్స్ తరఫు నుంచి. బట్ రష్యాలో జార్జియాలో ఆల్రెడీ రన్ అవుతుంది. చాలా సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్ ఉండడం జరిగింది. వెన్ కమింగ్ టు స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ ఈ నెక్స్ట్ 2022 మార్చ్ నుంచి మన చెఫ్స్ కూడా అందుబాటులో ఉంటుంది, మన ఇండియన్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. వెన్ కమింగ్ టు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూనివర్సిటీ స్టాండర్డ్స్ లో కానివ్వండి, లేకుంటే మన ప్రాక్టికల్స్ లో కానివ్వండి, క్లినికల్స్ లో కానివ్వండి, స్టూడెంట్ ఎందులో కూడా కాంప్రమైజ్ అవసరం లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా 6 సంవత్సరాల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోవాలి అని అంటే మాత్రం మీరు మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోండి, మంచి ర్యాంకులో ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకొని పర్ఫెక్ట్ కన్సల్టెంట్ ఎలా ఉంటాడు, ఎక్కడ ఏ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవాలనేది మీరు కరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకుని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఏదంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒకసారి క్లారిటీగా పాయింట్ టు పాయింట్ అన్ని చెప్తాం. ఎన్ఎంసీకి ఎట్లా మ్యాచ్ అవుతుంది ఏంటనేది ఒకసారి క్లియర్గా నోట్ చేయండి. మనకు జార్జియా ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా జార్జియా ఎన్ఎంసీ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎలా ఫాలో అవుతుంది, దాన్ని మనం ఏ విధంగా యూనివర్సిటీ ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పి మనం వెరిఫై చేసామండి. ఈ విధంగా ఇప్పుడు ఇది బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రొసీజర్ కూడాను త్రూ ఎగ్జాక్ట్ ఫార్మాట్ లో, అంటే అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో వాళ్ళు రిజిస్టర్ అవ్వడము అండ్ వీసా అప్లికేషన్, అంటే అప్లికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద అడ్మిషన్ డే నుంచి వీసా అప్లికేషన్ వరకు ఏ విధంగా జరిగింది ప్రాసెస్ అంటే
అక్కడ మినిస్ట్రీ అప్లికేషన్ పెట్టిన తర్వాత ముందు దానికంటే ముందు వచ్చే ప్రాసెస్ యాక్సెప్టెన్సీ లెటర్ అంటారు దీన్ని. ఇది యాక్సెప్టెన్సీ లెటర్ అంటే మన ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఎంబీబీఎస్ 4.5 years మన ఇండియన్ రెగ్యులేషన్ అంటే 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. అంటే టోటల్ 5.5 years ఎడ్యుకేషన్ కోర్స్ డ్యూరేషన్ అండ్ సేమ్ టైం ఇంటర్న్షిప్ తో పాటు కలిపి 5.5 years ఉండాలి. ఈ బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ టోటల్ గా కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంటర్న్షిప్ 6 years ప్రోగ్రామ్ అండి. సో ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద ఎన్ఎంసీ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అట్ ది సేమ్ టైం 6 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి. ఎందుకంటే రష్యాలో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా మీకు, 80% యూనివర్సిటీస్ అన్ని కూడాను 3+3 బైలింగ్వల్ లాంగ్వేజ్ లో. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఓకే, ఫస్ట్ 3 years అయిపోయింది. నెక్స్ట్ 3 years ఎగ్జామ్స్ కూడా రష్యన్ లాంగ్వేజ్ రాయాల్సి ఉంటుంది. చదవడము లేకుంటే కమ్యూనికేట్ అవ్వడం రష్యన్ లాంగ్వేజ్, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. వెన్ కమింగ్ టు ఎగ్జామినేషన్స్ టైం లో కూడా మీరు రష్యన్ లాంగ్వేజ్ లో రాసుకోవాల్సి వస్తుంది. అది మళ్ళీ ఎన్ఎంసీ కూడా అలో చేయట్లేదు. ఇప్పుడు 6 years ఖచ్చితంగా ఇంగ్లీష్ లో చదువుకోవాలని చెప్పంటుంది. ఇప్పుడు యూనివర్సిటీ టోటల్ నెంబర్ ఆఫ్ సీటింగ్ నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ మీకు చెప్పాను. బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వల్ల స్టూడెంట్ జాయిన్ అవుతారు, దే విల్ బి ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైరెక్ట్లీ చెప్పాల్సింది ఏంటంటే బెల్గరోడ్ విషయానికి వస్తే కనుక బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ బెల్గరోడ్ సిటీలో ఉంది. ఈ సిటీ విషయానికి వస్తే వామ్ సిటీ ఆఫ్ రష్యాగా కూడా గుర్తింపు పొందింది. టెంపరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే ఓన్లీ 2 నెలలు కానీ ఆల్మోస్ట్ 2.5 to 3 months ఎగ్జాక్ట్ గా 2.5 to 3 months కొంత చలి ఉంటుంది. దాని తర్వాత మిగతా నెలలు కూడా మొత్తం క్లైమేట్ అనేది వామ్ గా ఉంటుంది, 25 to 30 degrees మెయింటైన్ అవుతుంది. కాబట్టి రష్యా మొత్తంలోనే ఒక వామ్ సిటీగా గుర్తింపు పొందిన సిటీ బెల్గరోడ్ సిటీ అన్నమాట. సో ఇదే విధంగా ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ సిటీలో కనుక చూస్తే మోర్ దెన్ 1000 acres క్యాంపస్ అండి. ఇది క్యాంపస్ కూడా, హాస్పిటల్ కూడా ఇన్బిల్ట్ హాస్పిటల్ పార్ట్ ఆఫ్ సిటీ ఉంటుంది. ఈ హాస్పిటల్ కూడా క్యాంపస్ లోపల ఇన్బిల్ట్ గా వాళ్ళకి హాస్పిటల్ ఉంది, అటాచ్డ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఫ్యాకల్టీ విషయానికి వస్తే మోర్ ఎవర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్యాకల్టీ కూడా ఒక్కొక్క ఫ్యాకల్టీ కనుక చూసుకుంటే ప్రొఫెసర్స్ లెక్చరర్స్ 20 to 25 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇండియాలో ఎయిమ్స్, జిప్మర్, ఏఎఫ్ఎంసి ఎలాగైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయో, టాప్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇన్ ఇండియా ఎలాగైతే ఉన్నాయో, అలాగే రష్యాలో బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ కూడా అదే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీగా, టాప్ మెడికల్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అన్నమాట. కాబట్టి ఈ యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ లక్కీయెస్ట్ స్టూడెంట్స్. దీంట్లో 50 seats లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే చాలా మంచి ఆప్షన్ ఇది, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ బయట ఇష్టానికి ఒక 500, 1000, 1500 మందిని తీసుకుంటా ఉంటారు అక్కడ. ఏది అయితే ఇక్కడ లిమిటేషన్ ఉన్నందువల్ల వీళ్ళకు కోర్స్ నేర్చుకోవడానికి కూడా చాలా మంచి ఆప్షన్ ఉంటుంది. తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటారు, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, మాక్సిమం టు మాక్సిమం క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అడ్మిషన్ ప్రొసీజర్ అదొకసారి ఫైనల్. ఇప్పుడు మన రీసోర్స్ ఆఫీసెస్ హైదరాబాద్ ఆఫీస్లో నేను ఏ విధంగా అయితే ఉంటాను అండి, అదే విధంగా మనకు విజయవాడ బెంచ్ సర్కిల్లో మన ఆఫీస్ ఉంది, తిరుపతి లక్ష్మీపురం కాలనీలో ఆఫీస్ ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం వైజాగ్ ఎంవిపి కాలనీలో మన ఆఫీస్ ఉందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇమీడియట్గా మన ఆఫీసెస్కి అప్రోచ్ అయ్యి February 1st నుంచి 2022 అడ్మిషన్స్కి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోతాయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ కింద యూనివర్సిటీకి అడ్మిషన్స్ అనేది చేయడం జరిగింది. జస్ట్ మాక్సిమం ఏంటంటే ఒక 15,000 పేమెంట్ చేసుకొని బ్లాక్ చేసుకోండి ప్రస్తుతానికి. February 1st ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇయర్ చాలా మంది ఒక 20-25% హైక్ పెరిగిపోయింది సార్. బాగా లాంగ్ టర్మ్ చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ బాగా, మనకు సీటింగ్ కెపాసిటీ అని పక్కకు పెడితే ఒక లాస్ట్ టైం 13 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఈ సంవత్సరం 16 లక్షల మంది రాశారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2-3 lakhs పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే కాంపిటీషన్ హెవీగా పెరిగిపోతున్నందువల్ల ఎవరైతే ముందే యూనివర్సిటీకి అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో, ప్రెసెంట్ ఇప్పుడైతే జార్జియా నడుస్తుంది, దానికి కూడా ఒక 10 days మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి యూనివర్సిటీ సీట్స్. జార్జియా పరంగా ఒక 10 days మీరు దానికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బెల్గరాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వరకు మీరు ఫిబ్రవరిలో మమ్మల్ని అప్రోచ్ అవుతే ఆ 2022లో కూడా మీకు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ యూనివర్సిటీలో మీకు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండిద్దని చెప్పి 6 years పూర్తిగా ఇంగ్లీష్ లోనే క్లాసెస్ జరగడం జరిగింది.
దీనికి గాను యాక్సెప్టెన్సీ లెటర్ కూడా యూనివర్సిటీ మనకు ప్రొవైడ్ చేసేది ముందు అడ్మిషన్ టైంలోనే. ఈ ఇదంతా ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ ఇంకొకటి చేసుకోండి. నాగేంద్ర గారు మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఈ యాక్సెప్టెన్సీ లెటర్ వచ్చే ముందు ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే వాళ్ళు కంపారిటివ్లీ వేరే కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్ లా కాకుండా ఈ యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ని కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ అనేది బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్లో మనం ఏదైతే 2021లో స్టూడెంట్స్ని తీసుకున్నామో దాంట్లో దాదాపు తీసుకున్న అడ్మిషన్స్లో ఏదైతే స్టూడెంట్స్ మనం తీసుకోవడం జరిగింది దాంట్లో 50% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్. ఈవెన్ వాళ్ళు నీట్ క్వాలిఫై అయ్యారు. నీట్ క్వాలిఫై అయినప్పటికీ కూడా ఈ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ కూడా ఏదో ఊరికే పెట్టట్లేదు, వెరీ స్టాండర్డ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కావాలి. అందుకే వాళ్ళు 50 మెంబర్స్నే తీసుకుంటున్నారు. తీసుకోవాలనుకుంటే 100, 150, 200 కూడా తీసుకోవచ్చు, కానీ అంత తీసుకోకుండా ఓన్లీ 50 మెంబర్స్నే తీసుకుంటున్నారు. క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్వాలిటీ స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించి క్వాలిటీ ఆఫ్ డాక్టర్లుగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఒక ఎయిమ్స్, ఒక జిప్మార్ మనకి ఇండియా ఎలాగైతే ఉన్నాయో ఆ రేంజ్లో వాళ్ళకి అక్కడ స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో ఈ విధంగా వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ యాక్సెప్టెన్సీ లెటర్ కానీ మిగతా డాక్యుమెంటేషన్ గురించి కూడా ఒకసారి చెప్పండి. యూనివర్సిటీ యాక్సెప్టెన్సీ లెటర్లో మీకు దీనివల్ల ఏం జరిగింది అంటే స్టూడెంట్ 6 సంవత్సరాలు కూడా పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదువుకోవడం జరిగింది ఇందులో. అండ్ అట్ ద సేమ్ టైం వీసా ప్రాసెస్ కూడాను హై స్టాండర్డ్ ఏదైతే మీకు ఉండిద్దో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత వీసా అప్రూవల్ కోసం ఇక్కడ మన వెరిఫికేషన్ కూడా జరిగింది. అంటే మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అట్ ద సేమ్ టైమ్ మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మన సిబిఎస్ఈ బోర్డు నుంచి కూడాను వాళ్ళన్నీ వెరిఫికేషన్ చేసుకొని స్టూడెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఎన్రోల్మెంట్ అయ్యారా లేదా అని చెప్పి సర్టిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ మినిస్ట్రీలో ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ తర్వాత మినిస్ట్రీ సీరియల్ రిలీజ్ చేసి వీసా అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్పుడు రోల్ నెంబర్ రావడం జరిగింది యూనివర్సిటీ నుంచి. ఈజీగా వీసా వచ్చేస్తుంది, మనం ఎక్కడ తిరగకుండా ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి వీసా వచ్చేస్తుంది అన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రాసెస్ అనేది స్టూడెంట్ కి మిస్ అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో వీళ్ళ పేరు ఎన్రోల్మెంట్ అవుతలేదని చెప్పి లెక్క. ఈ ప్రాసెస్ అంతా కూడా హై స్టాండర్డ్ ప్రాసెస్ అండి. 45 days పడింది మొత్తం రష్యాకైనా కూడా మీకు ప్రాసెస్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న ఎంబీబీఎస్ అబ్రాడ్ కానీ ఏంటంటే ఏదో డాక్యుమెంట్లు ఇచ్చామా, డబ్బులు కట్టామా, అడ్మిషన్ అయిందా, ఆ ప్రాసెస్ కాకుండా ఒక ఎగ్జామ్, దాని తర్వాత మినిస్ట్రీలో రిజిస్ట్రేషన్స్ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేసి తర్వాత వాళ్ళు వీసా కూడా ఒక సిస్టమేటిక్గా చూసుకొని వాళ్ళు వీసా అనేది రిలీజ్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి ఒరిజినల్గా స్టూడెంట్స్ చదువుకోవడానికి విత్ లిమిటెడ్ సీట్స్. ఓకే, ఇంకేదైనా చెప్పేది ఉందా? ఇంకోటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎన్ఎంసీ ఈజ్ వెరీ వెరీ గుడ్ డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎన్ఎంసీ ఈజ్ ఏ బూన్. లిటరల్లీ చదువుకుందామని ఎంబీబీఎస్ విదేశాల్లో చదువుకుందాం అనుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ గెజిట్ అనేది ఒక వరం అండి. ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. సో స్టూడెంట్ 5.5 years కోర్స్ ఇండియన్ ప్యాటర్న్లో చదువుకొని ఇండియాకి వచ్చి ఒక మంచి డాక్టర్లు అవ్వాలి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదైతే చెప్తున్నారో 5 ఏళ్ళు చెప్తున్నారో ఆ కోర్సులు చెప్పే అన్ని కంట్రీస్కి ఇప్పుడు చెక్ పెట్టడం జరిగింది. సో మేము ముందు నుంచి కూడా మేము ఇదే చెప్తూ వస్తున్నాము, 6 ఏళ్ళు చదువుకోండి, 6 ఏళ్ళు చేస్తారా, కావాలంటే చేయించండి, ఎక్కువ ఫీజు అయినా పర్లేదు అన్నా కానీ మేము ఏ రోజు కూడా మా డైరెక్టర్ సార్ కానీ అంటే ముస్తఫా సార్ కానీ లేకపోతే మా కామినేని శివ సార్ కానీ ఏ రోజు ప్రతిసారి చెప్పేవాళ్ళు అనమాట, లేదు వద్దు, మనకు ఒక పేరు ఉంది మార్కెట్లో, ఒక రెప్యుటేషన్ ఉంది, ఆ రెప్యుటేషన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏదో 4 అడ్మిషన్లు పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కనుక పంపిస్తే తర్వాత ఏంటంటే మనకు అనవసరంగా ఇబ్బందులు వస్తాయి అని చెప్పడం వల్ల మేము కూడా ఒక అడుగు వెనక్కేసి 6 ఏళ్ల కోర్సులనే మేము ప్రమోట్ చేయడం జరిగింది. 6 ఏళ్ల కోర్సులే చెప్పడం జరిగింది. అన్ని టీవీ ఇంటర్వ్యూల్లో కూడా 6 ఏళ్ల కోర్సులే చెప్పాము. 6 ఏళ్ల కోర్సుకి మాత్రమే మేము అడ్మిషన్ చేసాము, అది రష్యా అయినా జార్జియా అయినా. 5 ఏళ్ల కోర్సు ఇప్పటివరకు మేము ఎప్పుడు అడ్మిషన్స్ కూడా పంపించలేదు. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్ఎంసీ మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా చక్కటి నిర్ణయం. దీనికి మనం కట్టుబడి ఉండాలి. కొంతమంది ఏంటంటే పర్లేదు
ఏది అయినా ఏం కాదు, తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు జరుగుతాయి అలాంటివి కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఒక గెజెట్ మళ్ళీ వస్తుంది. గెజెట్ వస్తుంది. గెజెట్ ప్రతిసారి ఎలా రిలీజ్ చేస్తారు? రాదు కదా. ఇది ఒక చట్టం అండి, ఇది ఒక చట్టాన్ని చేయడం జరిగింది. సో ఇవి మారే అవకాశాలు లేవు. కాబట్టి ఏదైతే రూల్స్ ఉన్నాయో వాట్ ఎవర్, ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా కానీ మన ఇండియన్ ప్యాటర్న్లో చదువుకొని వస్తే మంచి డాక్టర్ అవుతాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.